ఆశ్రమం మాతాజీ చేస్తున్న కుట్రల గురించి సాక్ష్యాలతో సహా బయటపెట్టడానికి ఆశ్రమంలోకి జేడీ రూపంలో నుంచి జగదాత్రిగా వెళ్ళిన జేడీ, సాక్ష్యాలతో సహా ఆశ్రమం మాతాజీ గుట్టు బయటపెట్టిన జేడీ. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక జేడీ ఆ రౌడీలు ఆ మూటని తీసుకుని వెళ్ళినాక ఏం చెయ్యాలో అర్థం కాక ఆలోచిస్తూ, ఇక మనం ఇలా ఈ కేసుని సాల్వ్ చేయలేము, మనం ఇంకా ఏదైనా మార్గం ఆలోచించాలి, కానీ ఏం ఆలోచించాలి, ఎలా ఆలోచించాలి అని చెప్పేసి అసలు ఎలా వెళ్తే ఈ ఆశ్రమం మాతాజీ గురించి బయట పెట్టగలం అని చెప్పేసి ఆలోచిస్తూ ఇక జేడీకి ఒక ఐడియా వస్తుంది. అప్పుడు జేడీ వాళ్ళ టీంతో, నాకు ఒక మంచి ఐడియా వచ్చింది, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నట్టుగా మనం ఆశ్రమంలోకి అందరూ ఆడవాళ్ళు ఎలా వెళ్తున్నారో మనం కూడా అలాగే జేడీ కేడీల్లా కాకుండా నార్మల్ జగదాత్రిలా చీర కట్టుతో వెళ్ళాలి, ఇక అప్పుడు తన గుట్టు బయట పెట్టొచ్చు అని చెప్పేసి జేడీ తనతో పాటు పనిచేసే ఆవిడని ఇక తీసుకుని ఆశ్రమం దగ్గరకి జగదాత్రిలా తన పక్కనుండే ఆవిడ కూడా ఇక చీర కట్టుకొని ఇక మొహానికి ఆ చీర కొంగుని కొంచెం అడ్డు పెట్టుకొని ఇక లోపలికి వెళ్తూ ఉంటారు. జేడీ తనని గుర్తుపడతారేమో అని చెప్పేసి కొంచెం కంగారు పడుతుంది, కానీ వాళ్ళు చీరకట్టులో సాంప్రదాయంగా ఉన్న జేడీని గుర్తుపట్టరు. ఇక వీళ్ళు లోపలికి ఎంట్రీ ఇస్తారు, అందరి ఆడవాళ్ళతో పాటు వెళ్తారు. ఇక ఇంతలో ఆ ఆశ్రమం మాతాజీ తనకి ఇంకా 3 ఆడవాళ్ళు తక్కువయ్యారని చెప్పేసి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక జేడీ తనతో పాటు వచ్చిన ఆవిడతో, మనం ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ దొరకకూడదు, మనం ఈరోజు అసలు ఈ ఆశ్రమంలో ఏం జరుగుతోంది, వీళ్ళు అసలు మధ్యతరగతి ఆడవాళ్ళని ఎందుకు ఇలా బలులిస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకునే బయటికి వెళ్ళాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి అనుమానం కలగకుండా ఉండాలి, మనం అలా ప్రవర్తించాలి అని చెప్పేసి అంటుంది. అప్పుడిక తనతో పాటు వెళ్ళిన ఆవిడ అలాగే మేడం అని చెప్పేసి అంటూ ఇక లోపలికి వెళ్ళి అందరి ఆడవాళ్ళతో పాటు కూర్చుంటారు. ఇక ఆ మాతాజీ రూమ్లోకి ఒక్కొక్కరు ఆడవాళ్ళని పిలుస్తూ ఉంటారు. ఇంతలో ఇక జగదాత్రితో పాటు వచ్చిన ఆవిడ వంతు వస్తుంది. అప్పుడు ఇక ఇద్దరు ఇక మొహానికి కొంగు కొంచెంగా అడ్డు పెట్టుకొని ఇక ఆవిడ రూమ్లోకి ఎంట్రీ అవుతారు. అప్పుడు మాతాజీ వీళ్ళని చూస్తుంది. చూసి, చెప్పండమ్మా మీ సమస్య ఏంటి అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు జగదాత్రి ఇక తన యాక్టింగ్ని మొదలు పెడుతుంది. అదే జేడీ తన యాక్టింగ్ని, తన ఎంక్వైరీని మొదలు పెడుతుంది. ఇక జేడీ, మాతాజీ మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మాతాజీ, మాకు ఇల్లు గడవడానికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది, కానీ నాకు నగలంటే చాలా ఇష్టం మాతాజీ, నగలు వేసుకోవాలి, ఒంటి నిండా నగలు అలంకరించుకొని అందంగా కనిపించాలన్నదే నా కోరిక, అది నేను చనిపోయే వరకు కూడా తీరేలేదు, అందుకే ఒకసారి మీ దగ్గరికి వస్తే ఏదైనా పూజలో పరిష్కారమో చేస్తే నాకు ఆ నగలు అవన్నీ వస్తాయేమోనని మీ దగ్గరికి వచ్చాను మాతాజీ, నన్ను కరుణించండి మాతాజీ అని చెప్పేసి ఇక ఆ ఆశ్రమం మాతాజీకి చేతులెత్తి మొక్కుతూ యాక్టింగ్ చేస్తూ ఉంటుంది జగదాత్రి. ఇక అప్పుడు ఇక తనతో పాటు వచ్చిన ఆవిడ కూడా, అవును మాతాజీ నాకు కూడా అంతే, నాకు నగలు వేసుకోవాలని చాలా ఇష్టం, అందరూ మమ్మల్ని పేదవాళ్ళని చెప్పేసి మమ్మల్ని బాధ పెడతారు, అందుకే వాళ్ళందరూ నోరులు మోపియాలంటే మీరు మాకు ఏదైనా పూజ చేసే పరిష్కారం చెప్పండి మాతాజీ అని చెప్పేసి అంటారు. ఇక అప్పుడు ఆ మాతాజీ, నాకు ఒక 3 ఆడవాళ్ళు తక్కువయ్యారు సప్లై చేయడానికి, ఇప్పుడు వీళ్ళు ఇక నాకు 2 దొరికారు, ఇంకొకరు దొరికితే సరిపోతుంది అని చెప్పేసి ఇక తన మనసులో అనుకుంటూ, సరే అయితే పూజలో వ్రతాలో చేస్తే ఈ నగలు మీకు రావు
రావు, మా శిష్యురాళ్ళతో పాటు వెళ్ళండి, వాళ్ళు చెప్పినట్టుగా చేస్తే మీకు కావలసిన నగలు దక్కుతాయి, పూర్తి వివరాలు వాళ్ళు చెప్తారు, వెళ్ళండి, వాళ్ళతో పాటు వెళ్ళండి అని చెప్పేసి అంటుంది. ఇక అప్పుడు వాళ్ళిద్దరూ ఇక జేడీతో పాటు వచ్చిన ఆమె ఇక ఆశ్రమం మాతాజీ వాళ్ళ శిష్యురాళ్ళ వెంట వెళ్తూ ఉంటారు. జగదాత్రి అసలు అక్కడ ఏమేం జరుగుతుంది అని చెప్పేసి అంతా గమనిస్తూ ఉంటుంది. ఇద్దరు మొహం కనిపించకుండా కొంగు అడ్డం పెట్టుకొని ఇక వెళ్తూ ఉంటారు. ఆ శిష్యురాళ్ళు ఇక జేడీతో పాటు వచ్చిన ఆవిడని ఒక సీక్రెట్ రూమ్ దగ్గరికి తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళి అక్కడ కూర్చోబెడతారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఖచ్చితంగా ఈరోజు కనిపెట్టాలి అని చెప్పేసి జేడీ అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక విగ్రహం ఉన్న ఫోటో తీసుకువచ్చి జేడీతో పాటు వచ్చిన ఆవిడకి ఇస్తారు. ఇచ్చి ఇది మీ ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తూ ఉండాలి, మిగతా విషయాలు చెప్తాను, ఒక్క నిమిషం అని చెప్పేసి అసలు కథ మొదలు పెడతారు. ఇక వాళ్ళు వాళ్ళ సీక్రెట్ రూమ్లో ఉన్న డ్రగ్స్ ప్యాకెట్స్ తీసుకొస్తారు. తీసుకువచ్చి జేడీ వాళ్ళ ముందు పెడతారు. మీకు నగలు కావాలంటే మీరు ఇవి తీసుకువెళ్ళి ఖచ్చితంగా మీరు అక్కడ సప్లై చేయాలి, మేము ఎక్కడ చెప్తామో అక్కడ ఇవ్వాలి, మీకు ఎన్ని నగలు కావాలంటే అన్ని నగలు ఇస్తాము, వాటితో పాటు మీకు ఎలాంటి అపాయాలు ఆపదలు రాకుండా ఆశ్రమం మాతాజీ పూజ చేసి ఉంచిన ఈ మూటని తీసుకువెళ్ళి మీరు మీ ఇంటి వెనక పెరట్లో పాతిపెట్టండి, ఇందులో మీకు కావలసిన నగలు ఉన్నాయి, కాకపోతే ఒక షరత్ ఏంటంటే మీరు ఈ నగల్ని తీసుకువెళ్ళి మీ పెరట్లో పూడ్చిన తర్వాత ఇప్పుడు మేము మీకు ఇచ్చే వీటిని కొందరికి పంచాలి, ఇవి ఇక మీరు ఓపెన్ చేసి చూడకూడదు, మేము చెప్పిన ప్లేస్కి వాళ్ళు కూడా భక్తుల్లాంటి వాళ్ళే, మీరు దైవ సేవలో పాల్గొనాలి, వీటిని తీసుకువెళ్ళి మేము చెప్పిన వాళ్ళకి మీరు ఇచ్చి రావాలి, అప్పుడే మీ పూజ ఫలిస్తోంది, ఆ తర్వాత ఈ నగలు మీరు తీసుకోవచ్చు, కానీ ఇవి సప్లై చేసొచ్చిన తర్వాత మీరు పూజ చేసి మీకొక బాటిల్లో తీర్థం ఇస్తాము, అది తాగిన తర్వాతే మీరు వెళ్ళి నగలని పూడ్చుంటారు కదా అవి బయటకి తీయాలి, మీరు ఆ తీర్థం తీసుకున్న తర్వాత ఆ నగలని బయటికి తీస్తేనే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా అవి మీ సొంతంగా మీకే సొంతమైపోతాయి, మీ ఇంట్లో ఎలాంటి చెడు శక్తులు కూడా ఉండవు అని చెప్పేసి ఇక వాళ్ళు చెప్తుంటారు. ఇక జగదాత్రికి అదే జేడీకి అర్థమైపోతుంది అక్కడ ఏం జరుగుతుంది అనేది, కాకపోతే తన ముందు పెట్టిన ప్యాకెట్స్ ఏంటా అని చెప్పేసి చూస్తూ ఉంటుంది. వాటికి సీల్ వేసి ఉండుంటుంది కాబట్టి అవి కనిపించవు, అవేంటంటే డ్రగ్స్ అయి ఉంటాయి. ఈ డ్రగ్స్ సప్లై ఈ నార్మల్ మనుషుల దగ్గర అదే మధ్యతరగతి ఆడవాళ్ళను టార్గెట్ చేసి సప్లై చేస్తూ ఉంటారు, ఎందుకంటే పోలీస్ వాళ్ళకి ఎవరికి అనుమానం రాకుండా ఉంటుంది కాబట్టి, ఒకవేళ అనుమానం వచ్చి వీళ్ళు దొరికిపోయే సిచ్యువేషన్ వస్తే వీళ్ళని చంపేస్తారు. అదే తీర్థం తీసుకెళ్ళండి అని చెప్పారు కదా, అందులో విషం పోసి వాళ్ళకి ఆ బాటిల్ ఇచ్చి ఇంటికి వెళ్ళి పూజ పూర్తయిన తర్వాత ఇది తాగి అక్కడ పాతి పెట్టిన మూటని తీయండి అని చెప్పేసి వాళ్ళకి అలా చెప్తారన్నమాట. వాళ్ళు ఆ తీర్థం తాగి ఆ విషం వాళ్ళ బాడీలోకి స్ప్రెడ్ అయ్యి చనిపోతారు. ఇక జగదాత్రి కేసుని దాదాపుగా ఛేదించినట్టే. ఇక జగదాత్రికి ఆ సీల్ చేసిన ప్యాకెట్స్లలో ఏముందో తెలుసుకోవాలని చెప్పేసి ఇక తను అలాగే అండి మీరు చెప్పినట్టే చేస్తాము, ఇప్పుడు ఇవి ఎక్కడ ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు ఆ శిష్యురాళ్ళు అదే మాతాజీ శిష్యురాళ్ళు అవి ఎక్కడెక్కడ ఇవ్వాలని చెప్పేసి డీటెయిల్స్ ఇస్తారు. అప్పుడు జేడి ఒక్క దెబ్బకి రెండు పిట్టలన్నట్టుగా
అక్కడికి వెళ్ళినందుకు ఆశ్రమంలో ఏం జరుగుతుందనేది, ఆడవాళ్ళు ఎందుకు చనిపోతున్నారనేది, ఇంకొక విషయం డ్రగ్స్ సప్లై ఇలా జరుగుతుంది అనేది మొత్తం జేడీకి తెలిసిపోనుంది. ఇక ఆ ప్యాకెట్స్ ఓపెన్ చేసిన తర్వాత అసలు జేడీ ఏం చెయ్యనుంది, ఆశ్రమం మాతాజీ వెనకాల ఉన్న రాజకీయవేత్తలతో సహా ఈ ఆశ్రమం మాతాజీని జైలుకి పంపించనుందా అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.